ప్రత్యక్షంగా ఉండి ఎన్నికల బరిలో నిలిచి ఓడిన వాళ్లు ఉన్నారు, గెలిచిన వాళ్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలవడం ఓ విడ్డూరమైతే ఏకంగా 1,78,000 ఓట్లతో గెలవడం ఓ సంచలనమే. ఏంటా సంచలనం? ఎక్కడ అభ్యర్థి అని అనుకుంటున్నారా? వారిస్ పంజాబ్దే అతివాద సంస్థ చీఫ్ అమృత్ పాల్ సంచలన విజయం నమోదు చేసుకున్నారు. కడూర్ సాహిబ్ జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1,78,000 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన ఆయన ప్రస్తుతం పాల్ దిబ్రూగఢ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాన్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ కస్లా ఫరీద్కోట్లో విజయం సాధించారు. జైల్లో ఉండి పోటీ చేసి గెలుపొందడం మామూలు విషయం కాదని, ఇక భవిష్యత్తు అంతా ప్రజాసేవలో గడపాలని పలువురు ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.